అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివాని కిచెన్. ఈరోజు వీడియోలో మా ఊరి నెల్లూరు చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అది కూడా మా అమ్మమ్మ స్టైల్లో. ఎప్పుడు చేసిన చేపల పులుసు అనేది కమ్మగా కుదరాలంటే ఈ విధంగా చేసి చూడండి. ఎప్పుడైనా సూపర్గా టేస్ట్గా వస్తుంది. ఈ విధంగా చేశారంటే కొత్త వాళ్ళైనా కానీ రాని వాళ్ళైనా కానీ సూపర్గా చేస్తారు. అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. అంతా పర్ఫెక్ట్గా చేస్తారు. అయితే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? చేపల కూరకి మెంతి పొడి కోసం స్టవ్ పైన కడాయి ఉంచుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసుకొని కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని వీటిని కూడా మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. అస్సలు మాడిపోకుండా బాగా చక్కగా వేయించుకోండి. మెంతులు అనేది మాడిపోకుండా చూసుకోండి, లేకపోతే చేదు అనేది వస్తుంది. అందుకోసం ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఎక్కడ మెంతులు లేకుండా ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకోండి. నేను ఇక్కడ కేజీ చేపలను తీసుకుంటున్నాను. చేపల్ని ఉప్పు నీళ్ళల్లో 4-5 సార్లు బాగా శుభ్రంగా కడగండి. అప్పుడు నీసు వాసన లేకుండా ఉంటుంది. ఇలా కడిగి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు చేపల కూర కోసం ఒక 5 టమాటాలు, ఒక 3 ఆనియన్స్, అలాగా 4-5 పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక 50 గ్రాముల వరకు చింతపండు తీసుకోండి. కేజీ చేపలకి ఖచ్చితంగా 50 గ్రాముల చింతపండు అనేది సరిపోతుంది. మనం టమాటాలు కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి సరిపోతుంది. చింతపండుని బాగా నానబెట్టి ఇలా చింతపండు రసాన్ని సపరేట్ చేసేసుకోండి. చింతపండు రసంలో ఏమైనా నలకలు కానీ, అలాగే పీసు కానీ, అలాగే పలుకులు కానీ ఉంటే సపరేట్ చేసుకోండి. ఇప్పుడు ఒక 5-6 టమాటాలని ఇలా కట్ చేసుకొని ఈ చింతపండు రసంలోకి వేసేసుకొని బాగా టమాటాలని రసం వచ్చేంత వరకు నలపండి. ఇలా బాగా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న పైన టమాటా తొక్కుల్ని తీసేసుకోండి. తర్వాత ఒక 3 మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని బాగా కలపండి. ఇలా ఆనియన్స్ అనేది విడివిడిగా అయితే కూర అనేది గ్రేవీగా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి కాస్తంత పచ్చి కరివేపాకును కూడా వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేయాలి. వేసాక ఒకసారి బాగా కలపండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్లో ఒక అర టేబుల్ స్పూన్ దాకా పసుపు, అలాగే ఒక 5-6 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. ఇది ఇంట్లో ఆడిచ్చిన కారం కాబట్టి నేను ధనియాల పొడి వేయట్లేదు. మీరు ప్యాకెట్ వాడుతున్నారంటే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలపండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదా చెక్ చేయండి. అది ఎలాగంటే ఫస్ట్ చెక్ చేయంగానే కాస్త పుల్లగా, తర్వాత కారంగా, తర్వాత ఉప్పగా అనిపిస్తుంది. అప్పుడైతే పర్ఫెక్ట్గా కుదిరిపోతుంది. లేకుంటే కాస్త పుల్లగా అనిపిస్తే మరొక టేబుల్ స్పూన్ దాకా కారం వేసి కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి. తర్వాత 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని పులుసుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి ఉంచుకొని అందులోకి 1/4 కప్పు వరకు నూనె వేసుకొని అందులోకి ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసి బాగా వేగనివ్వండి. మినపప్పు అనేది కాస్త బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవ్వాలి. అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది, తిరగమాత అనేది. ఇలా ఆవాలు, మినపప్పు అన్నీ బాగా వేగాక ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు మంటని తగ్గించేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చింతపండు రసాన్ని ఉడికించుకోండి. 4-5 నిమిషాల పాటు ఉడికించామంటే బాగా చక్కగా ఉడికి ఇందులో ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. మరీ చిక్కగా కాకుండా, మరీ పలుచగా కాకుండా ఈ విధంగా మీడియం కన్సిస్టెన్సీలో ఉడికించుకోండి. మరలా చేపలు వేసి మనం ఉడికించుకోవాలి కాబట్టి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. కాస్త ఆయిల్ కూడా సపరేట్ అయింది కదా, ఆ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఉప్పు కానీ, కారం కానీ సరిపోకపోతే వేసుకోండి. నాకైతే కారం సరిపోలేదు కాబట్టి వేస్తున్నాను. మీరు కారం సరిపోతే మాత్రం వేసుకోవకండి. ఇలా వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న
చేపల్ని ఇందులో వేసేసుకుందాం. చేపలు వేశాక మంటని లో ఫ్లేమ్‌లో ఉంచేసుకొని ఒక 10-15 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. అప్పుడే చేపలనేది బాగా ఉడికి కూర అనేది కమ్మదనం వస్తుంది. ఇందులోకి నేను మామిడికాయ కూడా వేస్తున్నాను. ఖచ్చితంగా మామిడికాయ దొరికితే మాత్రం వేసుకోండి. మామిడికాయ వేస్తేనే ఆ చేపల కూరకనేది టేస్ట్ అనేది వస్తుంది. అస్సలకి మిస్ కాకండి. చేపలు వేశాక గెంటి పెట్టి కలపవాకండి. తర్వాత ఒక 10 నుంచి ఒక 12 వరకు వెల్లుల్లి ఇలా చేపల కూర అనేది కాసి చిక్కబడి ఆయిల్ అనేది బాగా సపరేట్ అయిపోతే ఎంతో టేస్టీ అయిన చేపల కూర రెడీ అయిపోయింది. లాస్ట్‌లో 5 నిమిషాలు దించబోయే ముందర ఒక టేబుల్ స్పూన్ దాకా మెంతుల పొడి వేసి బాగా కలపండి. గెంటి పెట్టి కలపకుండా ఇలా కడాయి పట్టుకొని ఈ విధంగా కలుపుకోవాలి. చేప ముక్కలు అనేది విరగకుండా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్‌లో కాస్తంత కొత్తిమీర చల్లుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయింది. నేనైతే మా అమ్మమ్మ చెప్పిన విధంగా చేశాను. చిక్కనైన గ్రేవీతో అలాగే టేస్టీ అయిన గుమగుమలాడే నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ చేయండి. మరెన్నో టేస్టీ ఈజీ రెసిపీస్‌కి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి కాస్తంత ప్రేమతో వండి పెట్టారంటే చిన్న వంటైనా చాలా రుచిగా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.